మానవ శరీర చలన, స్రావ, హైడ్రోస్టాటిక్ సమతుల్యత, పంచప్రాణాలు, ఉపవాయువుల శారీరక విజ్ఞాన శాస్త్రం. పీచిక. శరీరం ఒక అద్భుత వాయుద్రవ యంత్రం. సనాతన ఆయుర్వేద, యోగ శాస్త్రాల ప్రకారం మానవ శరీరం కేవలం మాంసపిండం కాదు. అది ఒక సంక్లిష్టమైన హైడ్రాలిక్, ద్రవ సంబంధిత, న్యూమాటిక్, వాయు సంబంధిత యంత్రం. శరీరంలోని కదలికలు, రసాయనాల విడుదల, వ్యర్థాల విసర్జన మరియు అంతర్గత ద్రవ సమతుల్యత అంతా పంచ ప్రధాన వాయువులు, 5 ఉపవాయువుల ఆధీనంలో సాగుతుంది. ఈ వాయువులు కేవలం గాలి రూపంలోనే కాక నాడీ సంకేతాలుగా, ఒత్తిడి వాహకాలుగా పనిచేస్తూ స్రావక్రియలను, సెక్రీషన్స్, మోబిలిటీ స్టెబిలిటీని మరియు కిడ్నీలు ప్రేగుల మధ్య ఉండే హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్, ద్రవస్థితి సమతుల్యతను నియంత్రిస్తాయి. ప్రథమ భాగం. శరీర సంధుల కదలికలు, మొబాలిటీ, స్టెబాలిటీ జంటలు. మానవ అస్థిపంజర వ్యవస్థలోని ప్రతి కీలు, జాయింట్, పరస్పరం ఆధారపడే ఒక విలక్షణమైన మొబాలిటీ, కదలిక, ఆ స్టెబిలిటీ, స్థిరత్వం జంటగా పనిచేస్తుంది. శరీరం అడుగు భాగం నుండి పై భాగం వరకు ఈ క్రింది విధంగా ప్రత్యామ్నాయ పద్ధతిలో, ఆల్టర్నేటింగ్ ప్యాటర్న్, ఈ వ్యవస్థ అమరి ఉంటుంది. పాదాలు, యాంకిల్. మొబాలిటీ. నడవడానికి, పరిగెత్తడానికి పాదాల సంధికి విస్తృత కదలిక, మొబిలిటీ అవసరం. మోకాళ్ళు, నీ. ఆ స్టెబిలిటీ. శరీరం బరువును మోయడానికి, కదలికలో వంగిపోకుండా ఉండటానికి మోకాలికి దుభమైన స్థిరత్వం, స్టెబిలిటీ అవసరం. నడుము కటి సంధి, హిప్. మొబిలిటీ. కూర్చోవడానికి, తిరగడానికి, వంగడానికి ఈ కీలుకు అత్యధిక మొబిలిటీ ఉండాలి. కడుపు, కోర్ బొలంబర్. ఆ స్టెబిలిటీ. వెన్నెముక కింది భాగాన్ని, అంతర అవయవాలను రక్షించడానికి కడుపు కండరాలు, కోర్ ప్రాంతం స్థిరంగా ఉండాలి. ఛాతీ వెన్నెముక, థొరాసిక్ స్పైన్. మొబిలిటీ. శ్వాస తీసుకోవడానికి, శరీరాన్ని తిప్పడానికి ఈ ప్రాంతానికి కదలిక అవసరం. భుజాలు, షోల్డర్. మొబిలిటీ. చేతులను అన్ని దిశలా తిప్పడానికి భుజాల సంధికి గరిష్ట మొబిలిటీ అవసరం. మోచేయి, ఎల్బో. ఆ స్టెబిలిటీ. బరువులు ఎత్తేటప్పుడు స్థిరంగా ఉండటానికి మోచేతికి స్టెబిలిటీ ముఖ్యం. మణికట్టు, రిస్ట్. ఆ మొబిలిటీ. సూక్ష్మమైన పనులు చేయడానికి మణికట్టుకు చలనశీలత అవసరం. ఈ విధంగా ఒక కీలు కదలికను, దానిపై కీలు స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ శరీరాన్ని పడకుండా సమతుల్యంగా ఉంచుతాయి. ఈ యాంత్రిక సమతుల్యత వెనుక వాయువుల యొక్క అంతర్గత ఒత్తిడి, న్యూమాటిక్ ప్రెషర్ దాగి ఉంది. ద్వితీయ భాగం. పంచ ప్రధాన వాయువులు, వాటి స్రావ, చలన విధులు. శరీరంలో 5 ప్రధాన వాయువులు న్యూమాటిక్ వ్యవస్థలుగా పనిచేస్తూ వివిధ గ్రంథుల నుండి రసాయనాలు, హార్మోన్ల విడుదలను శాసిస్తాయి. 1. ప్రాణవాయువు, ప్రణవాయు. నివాస ప్రాంతం, ఛాతీ మరియు హృదయ ప్రాంతం. చలన విధులు, శ్వాసక్రియ, హృదయ స్పందనలు, నోటి ద్వారా ఆహారాన్ని లోపలికి తీసుకోవడం, ఛాతీ విస్తరణ మరియు సంకోచం. స్రావ విధులు, లాలాజల గ్రంథుల నుండి లాలాజల స్రావం, జీర్ణక్రియను ప్రారంభించే హార్మోన్ల విడుదల, మెదడు నుండి నాడీ సంకేతాల ప్రసారం, న్యూరోట్రాన్స్మిటర్ సెక్రీషన్స్. ఇది ఊపిరితిత్తులు హృదయం మధ్య ద్రవ సమతుల్యతను కాపాడుతుంది. 2. అపాన వాయువు, అప్నా వాయు. నివాస ప్రాంతం, నాభి కింది భాగం, కటి వలయం, పెల్విస్ మరియు విసర్జన అవయవాలు. చలన విధులు, మలమూత్రాల విసర్జన, రేతస్సు విడుదల, ప్రసవ సమయంలో శిశువును బయటకు నెట్టడం, పెల్విక్ ఫ్లోర్ కండరాలకు స్థిరత్వాన్ని ఇవ్వడం. స్రావ విధులు, మూత్రాశయ గోడల సంకోచం ద్వారా మూత్రస్రావం, ప్రోజనన గ్రంథుల, రీప్రొడక్టివ్ గ్లాండ్స్ స్రావాలను నియంత్రించడం. ఇది కిడ్నీలు, ప్రేగుల మధ్య ఉండే నీటి సమతుల్యతను క్రింది భాగం నుండి శాసించే ప్రధాన శక్తి. 3. వ్యానవాయువు, వ్యానావాయు. నివాస ప్రాంతం, హృదయం కేంద్రంగా ఉండి శరీరమంతా వ్యాపించి ఉంటుంది. చలన విధులు, రక్త ప్రసరణ, కండరాల కదలికలు, నాడీ ప్రవాహాలు, చేతులు కాళ్ళు చాచడం. స్రావ విధులు, చర్మం ద్వారా చెమట, స్వెట్ విడుదల, చర్మ స్రావాలు, సీబం, శోషరస ప్రవాహం, లింఫాటిక్ సెక్రీషన్స్.
శరీరంలోని ప్రతి కణానికి ద్రవాలు, పోషకాలు సమానంగా పంపిణీ అయ్యేలా చేస్తుంది. 4 ఉదాన వాయువు, ఉడాన వాయు. నివాస ప్రాంతం, గొంతు, ముఖం మరియు శిరస్సు ప్రాంతం. చలన విధులు, వాక్కు ఉత్పత్తి, మాట్లాడటం, పాటలు పాడటం, ఉత్సాహం, చైతన్యం, గొంతు మరియు ముఖ కండరాల కదలికలు. స్రావ విధులు, గొంతు భాగంలోని ఎండోక్రైన్ గ్రంథుల, ముఖ్యంగా థైరాయిడ్ మరియు పథైరాయిడ్ స్రావాలు, లాలాజల గ్రంథుల ఉపస్రావాలు. శరీర పై భాగంలో ద్రవవాయు సమతుల్యతను కాపాడుతుంది. 5 సమాన వాయువు, సామాన వాయు. నివాస ప్రాంతం, నాభి ప్రాంతం, జఠరాగ్ని స్థానం. చలన విధులు, జీర్ణకోశం, ప్రేగుల కదలికలు, పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్, ఆహారాన్ని విరగ్గొట్టడం, పోషకాలను వేరు చేయడం, డైజెషన్ అసిమిలేషన్ బ్యాలెన్స్. స్రావ విధులు, జఠరరసం, గ్యాస్ట్రిక్ జ్యూస్, పిత్తరసం, బైల్, క్లోమరసం, ఇన్సులిన్ అండ్ గ్లూకెగాన్, స్రావాలను ప్రేరేపించడం. ప్రేగులు కిడ్నీల మధ్య హైడ్రోస్టాటిక్ ద్రవ సమతుల్యతను కేంద్ర స్థానం నుండి నియంత్రించేది సమాన వాయువే. తృతీయ భాగం, 5 ఉపవాయువులు, సూక్ష్మ క్రియలు. ప్రధాన వాయువులకు తోడుగా 5 ఉపవాయువులు శరీర రక్షణ, ప్రతిచర్య, రీఫ్లెక్సెస్, క్రియలను, స్రావాలను నియంత్రిస్తాయి. నాగా కడుపులోని అధిక వాయువును త్రేన్పు రూపంలో, ఆమ్లాలను వాంతి, వామిటింగ్ రిఫ్లెక్స్ రూపంలో బయటకు నెట్టేలా చేస్తుంది. కడుపు ఆమ్లాల స్రావాన్ని నియంత్రిస్తుంది. కుర్మ కనురెప్పల కదలికను, కంటి గుడ్ల చలనాన్ని శాసిస్తుంది. కంటిని తేమగా ఉంచే అశ్రు గ్రంథుల నుండి కన్నీటి స్రావాన్ని, టియర్ సిక్రీషన్, నియంత్రిస్తుంది. క్రికరా ముక్కులోని వ్యర్థాలను తుమ్ము రూపంలో బయటకు పంపుతుంది. అలాగే ఆకలి, దాహం అనే సంకేతాలను మెదడుకు చేరవేసి లాలాజల, జీర్ణరసాల స్రావాన్ని ప్రేరేపిస్తుంది. దేవదత్త ఆవలింపును, యానింగ్ కలిగిస్తూ శరీరంలో ఆక్సిజన్ లోపాన్ని భర్తీ చేస్తుంది. ఇది నిద్రకు కారణమయ్యే హార్మోన్ల, మెలటోనిన్ స్రావాలను ప్రభావితం చేస్తుంది. ధనంజయ మరణానంతరం కూడా శరీరంలో ఉండి దేహం ఉబ్బిపోయేలా డీకాంపోజిషన్ చేస్తుంది. చివరి మెటబాలిక్ రసాయనాల స్రావాలకు ఇది కారణం. చతుర్థ భాగం, ఆహార నియమాలు, హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్ లోతైన విశ్లేషణ. మానవులలో లేదా జంతువులలో శారీరక కదలికలు, విసర్జన క్రియలు వారు తినే ఆహార పరిమాణం, క్వాంటిటీ, తినే సంఖ్యపై, ఫ్రీక్వెన్సీ పూర్తిగా ఆధారపడి ఉంటాయి. జీర్ణక్రియ మరియు వ్యర్థాల ఉత్పత్తి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి జీర్ణక్రియ వేగం మారుతుంది. ఎక్కువసార్లు లేదా ఎక్కువ పరిమాణంలో తిన్నప్పుడు శరీరంలో వ్యర్థాల, టాక్సిన్స్ అండ్ వేస్ట్ ఉత్పత్తి పెరుగుతుంది. ప్రేగులు, కిడ్నీల హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్. ఆహారం జీర్ణమైన తర్వాత మిగిలిన ఘన వ్యర్థాలు, స్టూల్, మలద్వారం వైపునకు, ద్రవ వ్యర్థాలు కిడ్నీల వైపునకు వెళ్తాయి. ఈ సమయంలో ప్రేగులకు, కిడ్నీలకు మధ్య ఒక అద్భుతమైన ద్రవస్థితి సమతుల్యత, హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది. ప్రేగులలో మలం సక్రమంగా కదలాలన్నా, కిడ్నీలు రక్తాన్ని వడకట్టాలన్నా వాటి మధ్య ఉండే నీటి పీడనం సమానంగా ఉండాలి. సమానంపాన వాయువుల పాత్ర. సమాన వాయువు ఆహారం నుండి ద్రవాలను వేరుచేస్తే, అపాన వాయువు ఆ ద్రవాలను కిడ్నీల ద్వారా మూత్రంగా, వ్యర్థాలను మలంగా మార్చి కిందికి నెడుతుంది. ఈ 2 వాయువుల సమన్వయం లోపిస్తే హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. పంచమ భాగం, ప్రతి స్రావ చక్రం, సిక్రీషన్ సైకిల్. మూత్ర విసర్జన రహస్యం. శరీరంలో ప్రతిసారి వ్యర్థాలు సేకరించబడి విసర్జనకు సిద్ధమైనప్పుడు మోషన్ సైకిల్. దానితో పాటు అంతర్గత హైడ్రోస్టాటిక్ ఒత్తిడిని సమం చేయడానికి నీటి పొరలు, లేయర్స్ ఆఫ్ యూరిన్ ఏర్పడతాయి. పొరల రూపంలో మూత్రం. కిడ్నీలు మరియు అంతర అవయవాల మధ్య పీడనాన్ని సమం చేయడానికి మూత్రం మూత్రాశయాల్లో వివిధ పొరలుగా, లేయర్స్, నిల్వ చేయబడుతుంది. ప్రతి విసర్జన తర్వాత మూత్ర ఉద్వారం, యూరిన్ అవుట్లెట్ విసర్జన క్రియ, మోషన్ సాగుతున్నప్పుడు ప్రేగుల ఒత్తిడి తగ్గుతుంది. ఆ సమయంలో కిడ్నీలు ప్రేగుల మధ్య హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్ దెబ్బతినకుండా ఉండాలంటే ఆయా పొరలలో ఉన్న మూత్రం కూడా పూర్తిగా, టోటల్ యూరినేషన్, బయటకు వచ్చేయాలి. అందుకే సాధారణంగా మల విసర్జన సమయంలో లేదా దాని తర్వాత వెంటనే
మూత్ర విసర్జన జరగడం ఒక్క సహజ శారీరక ధర్మం. పూర్తి విసర్జన జరగకపోతే వచ్చే నష్టాలు: ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల లేదా మూత్రాన్ని బలవంతంగా ఆపడం వల్ల ఈ ద్రవ పొరలు పూర్తిగా ఖాళీ కావు. మూత్రాశయాల్లో కొంత భాగం మూత్రం మిగిలిపోతే అది తిరిగి వెనక్కి ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల 1. శరీరంలో నీటి నిల్వ వాటర్ అక్యూములేషన్ ఫ్లూయిడ్ రిటెన్షన్ పెరుగుతుంది. 2. కాళ్ళు, చేతులు, మొహం వాపులు స్వెల్లింగ్ ఎడెమా వస్తాయి. 3. కిడ్నీల వడపోత సామర్థ్యం దెబ్బతిని మెటబాలిక్ డిసార్డర్స్ మరియు రక్తపోటు బీపీ వంటి వ్యాధులు సంభవిస్తాయి. ఉపసంహారం మరియు ఫలశ్రుతి: ఈ విశ్లేషణ ద్వారా స్పష్టమయ్యే పరమ సత్యం ఏమిటంటే, మన శరీరంలో వాయువులు న్యూమాటిక్ వ్యవస్థలు గా పనిచేస్తూ అవయవాలకు కదలికలను ఇస్తుంటే, స్రావక్రియలు సెక్రీషన్స్ రసాయన లయను కాపాడుతున్నాయి. వీటన్నింటినీ సమన్వయం చేస్తూ మలమూత్ర విసర్జన క్రియలు శరీరంలో హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్ ను నిలబెడుతున్నాయి. ఆహారాన్ని మితంగా సరైన సమయంలో తీసుకోవడం, విసర్జన క్రియలు వచ్చినప్పుడు వేగాలను ఆపకుండా మూత్రాన్ని పూర్తిగా విసర్జించడం ద్వారానే ఈ వాయువుల ఒత్తిడి సమతుల్యంగా ఉంటుంది. ఈ జీవన యంత్రాన్ని ఆరోగ్యంగా ఉంచే పంచప్రాణాలకు నమస్కరిస్తూ ప్రాణాపానవ్యానోదాన సమాన సమస్త వాయవః ప్రసిదంతు. శరీరం సర్వవ్యాధిరహితం స్వస్థం భవతు. ఓం ప్రాణ అపాన భవ్యాన ఉదాన సమాన వాయుభ్యో నమః. ప్రాణక్ వాయు వాతావరణ సమగ్రత. పంచప్రాణాలు వాయు మూలకాలతో అనుసంధానం. ప్రాణవాయువు ఆక్సిజన్, ఓ శ్వాస, హృదయ స్పందన, నాడీ సంకేతాలు అన్నీ ఆక్సిజన్ ఆధారంగా ఉంటాయి. ప్రాణవాయువు శరీరానికి జీవన శక్తి ఇస్తుంది, ఆక్సిజన్లాగే. అపాన వాయువు కార్బన్ డయాక్సైడ్, CO. విసర్జన, మలమూత్రాల తొలగింపు, మెటాబాలిక్ వేస్ట్ బయటకు పంపడం. CO శరీరంలో వ్యర్థ వాయువు, అపాన వాయువు దానిని బయటకు నెడుతుంది. వ్యాన వాయువు నైట్రోజన్, N. నైట్రోజన్ ఇనర్ట్ గ్యాస్ వాతావరణంలో బ్యాలెన్స్ ఇస్తుంది. వ్యాన వాయువు శరీరమంతా వ్యాపించి సర్క్యులేషన్ బ్యాలెన్స్ ఇస్తుంది. ఉదాన వాయువు హీలియం, హీలియం తేలికైన వాయువు, పైకి లేస్తుంది. ఉదాన వాయువు గొంతు, వాక్కు, చైతన్యం పైకి లేపుతుంది. సమాన వాయువు నియాన్, నియాన్ బ్యాలెన్స్ కు ప్రతీక. సమాన వాయువు డైజెషన్, అసిమిలేషన్ బ్యాలెన్స్ ఇస్తుంది, మెటబాలిక్ ను కలిగిస్తుంది. ఉపవాయువులు సూక్ష్మ వాయు అనుసంధానం. నాగ హైడ్రోజన్, H. సడన్ రీఫ్లెక్సెస్, వాంతి, హిక్క, హైడ్రోజన్ లాగా వాలటైల్, ఎక్స్ప్లోసివ్. కూర్మ ఓజోన్, O. కంటి రక్షణ, టియర్ సెక్రీషన్ ఓజోన్ లాగా ప్రొటెక్టివ్ లేయర్. కృకర కార్బన్ మోనాక్సైడ్, కో. తుమ్ము, ఆకలి, దాహం కో లాగా అలర్ట్ సిగ్నల్, టాక్సిక్ రిఫ్లెక్స్. దేవదత్త ఆర్గాన్, AR. ఆవలింపు, నిద్ర, ఆర్గాన్ ఇనర్ట్, స్లీప్ ఇండ్యూసింగ్ కామ్నెస్. ధనంజయం మిథేన్, CH. డీకాంపోజిషన్, పోస్ట్ డెత్ ప్రాసెసెస్ మిథేన్ లాగా డీకే గ్యాస్. తాత్విక సమన్వయం. ప్రధాన వాయువులు జీవన ప్రధాన వాయువులు, O. సీర్, N. హీ, నే. ఉపవాయువులు సూక్ష్మ వాయువులు, రిఫ్లెక్స్ ప్రొటెక్షన్, డీకే ప్రాసెసెస్. శరీరంలోని వాయువులు, వాతావరణంలోని వాయువులు రెండు బ్యాలెన్స్ మొబిలిటీ, స్టెబిలిటీ, సెక్రీషన్, హైడ్రోస్టాటిక్ కంట్రోల్ కోసం పరస్పరం ప్రతీకలుగా నిలుస్తాయి. పీసిక, పిండాండ బ్రహ్మాండ సమ్మేళనం. సనాతన ఆయుర్వేద యోగ శాస్త్రాల ప్రాథమిక సూత్రం యథా పిండే తథా బ్రహ్మాండే, అనగా బాహ్య సృష్టిలో, బ్రహ్మాండంలో ఏ శక్తులు, వాయువులు ఉన్నాయో అవే మన శరీరంలోనూ పిండాండంలో అంతర్గతంగా కొలువై ఉన్నాయి. మన దేహాన్ని నడిపించే 5 ప్రధాన వాయువులు పంచప్రాణాలు, 5 ఉపవాయువులు కేవలం ఆధ్యాత్మిక భావనలు కావు. అవి వాతావరణంలోని భౌతిక, రసాయన వాయు మూలకాలతో గ్యాసెస్ ఖచ్చితమైన అనుసంధానాన్ని, కార్యాచరణ సామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ వాయువులు శరీరంలో న్యూమాటిక్ ఒత్తిడిని కలిగిస్తూ మొబిలిటీ స్టెబిలిటీని, రసాయన స్రావాలను మరియు హైడ్రోస్టాటిక్ సమతుల్యతను
ఎలా నియంత్రిస్తాయో వాతావరణ వాయువులతో పోలుస్తూ సాగే లోతైన శాస్త్రీయ అధ్యయనం ఇది. ప్రథమ భాగం పంచప్రధాన వాయువులు వాతావరణ వాయు మూలకాల అనుసంధానం. 1. ప్రాణవాయువు ఆక్సిజన్, ఆక్సిజన్ O2 తో అనుసంధానం. ప్రాంతం మరియు చలనం ఛాతీ, హృదయ ప్రాంతం, ఊపిరితిత్తుల విస్తరణ సంకోచాలను శాసిస్తుంది. జీవరసాయన సామ్యం వాతావరణంలో ఆక్సిజన్ O2 ఏ విధంగా సమస్త జీవకోటికి ప్రాణాధారమో శరీరంలో ప్రాణవాయువు అటువంటిది. లాలాజల స్రావం, హార్మోన్ల విడుదల మరియు నాడీ సంకేతాల ప్రసారానికి ఆక్సిజన్ అత్యవసరం. కణస్థాయిలో జరిగే శ్వాసక్రియకు సెల్యులర్ రెస్పిరేషన్ ఆక్సిజన్ ఎలా ఇంధనమో ప్రాణవాయువు శరీరానికి అలా జీవనశక్తిని, చేతనాన్ని ఇస్తుంది. ఇది హృదయముపిరితిత్తుల మధ్య ద్రవ సమతుల్యతను కాపాడుతుంది. 2. అపాన వాయువు కార్బన్ డయాక్సైడ్ CO2 తో అనుసంధానం. ప్రాంతం మరియు చలనం నాభి కింది భాగం, పెల్విక్ ఫ్లోర్ కండరాల స్థిరత్వం, విసర్జన అవయవాలు. జీవరసాయన సామ్యం శరీరంలో జీవక్రియల మెటబాలిజం అనంతరం ఏర్పడే ప్రధాన వ్యర్థ వాయువు కార్బన్ డయాక్సైడ్ CO2. ఈ CO2 శరీరంలో ఎక్కువైతే అసిడోసిస్ వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. అపాన వాయువు ఈ వ్యర్థ వాయువును, అలాగే మలమూత్రాలు, ప్రోజనన గ్రంథుల స్రావాలను కిందికి నెట్టి బయటకు పంపుతుంది. కిడ్నీలు ప్రేగుల మధ్య హైడ్రోస్టాటిక్ ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో అపాన వాయువు మరియు CO2ల విసర్జన క్రియే మూలాధారం. 3. వ్యాన వాయువు నైట్రోజన్ N2 తో అనుసంధానం. ప్రాంతం మరియు చలనం హృదయం కేంద్రంగా శరీరమంతా వ్యాపించి ఉండే రక్త ప్రసరణ, లింఫ్ ప్రవాహం. జీవరసాయన సామ్యం వాతావరణంలో నైట్రోజన్ N2 సుమారు 78% ఉండి ఒక అచేతన వాయువుగా ఇనర్ట్ గ్యాస్, ఉగ్రమైన ఆక్సిజన్ తీవ్రతను తగ్గించి వాతావరణ పీడనాన్ని, అట్మాస్ఫెరిక్ బ్యాలెన్స్ కాపాడుతుంది. శరీరంలో వ్యాన వాయువు కూడా అదే విధంగా గుణధర్మాలను కలిగి ఉంటుంది. ఇది శరీరమంతటా ద్రవాల పంపిణీని, రసాయన స్రావాలను, చర్మం ద్వారా చెమట విడుదలను సమం చేస్తుంది. నైట్రోజన్ వాతావరణాన్ని సమతుల్యం చేసినట్లు వ్యాన వాయువు శరీర వ్యాప్త సర్క్యులేషన్ బ్యాలెన్స్ ఇస్తుంది. 4. ఉదాన వాయువు హీలియం తో అనుసంధానం. ప్రాంతం మరియు చలనం గొంతు, ముఖం, గొంతు కండరాల కదలికలు మరియు పైకి లేచే చలనం. జీవరసాయన సామ్యం హీలియం వాతావరణంలో అత్యంత తేలికైన వాయువు. ఇది ఎల్లప్పుడూ పైకి లేవడానికి బాయెన్సీ ప్రయత్నిస్తుంది. ఉదాన వాయువు కూడా శరీరంలో ఊర్ధ్వ ముఖంగా పైకి ప్రవహించే శక్తి. ఇది వాక్కు ఉత్పత్తిని, స్పీచ్, థైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ ఎండోక్రైన్ సెక్రీషన్స్, స్రావాలను, ముఖ వర్చస్సును మరియు చైతన్యాన్ని పైకి లేపుతుంది. దేహంలో పై భాగపు ద్రవవాయు ఒత్తిడిని హీలియం తరహా తేలికపాటి గుణంతో ఉదాన వాయువు నియంత్రిస్తుంది. 5. సమాన వాయువు నియాన్ తో అనుసంధానం. ప్రాంతం మరియు చలనం నాభి ప్రాంతం, జఠరాగ్ని స్థానం, జీర్ణకోశ కదలికలు. జీవరసాయన సామ్యం నియాన్ వాయువు స్థిరత్వానికి, ప్రకాశానికి, ఇల్యూమినేషన్ గ్లో ప్రతీక. సమాన వాయువు నాభి క్షేత్రంలో ఉండి జీర్ణరసాలు, పిత్తరసం, ఇన్సులిన్ స్రావాల విడుదలను ప్రేరేపించి ఆహారాన్ని అరిగేలా చేస్తుంది. ఇది జీర్ణ క్రియశోషణల డైజెషన్ అసిమిలేషన్ బ్యాలెన్స్ మధ్య సమతుల్యతను కాపాడుతూ శరీరానికి ఒక రకమైన తేజస్సును, మెటబాలిక్ గ్లో కలిగిస్తుంది. ప్రేగులు నీల మధ్య అంతర్గత ద్రవ సమతుల్యతను నియాన్ వలె సమస్థితిలో ఉంచుతుంది. ద్వితీయ భాగం 5 ఉపవాయువులు సూక్ష్మవాయు మరియు ప్రతిచర్య అనుసంధానం. శరీరంలోని ఆకస్మిక ప్రతిచర్యలు, రీఫ్లెక్సెస్, రక్షణ క్రియలు వాతావరణంలోని సూక్ష్మ, అరుదైన వాయువుల స్వభావంతో ముడిపడి ఉన్నాయి. 1. నాగ ఉపవాయువు హైడ్రోజన్ H2 తో అనుసంధానం. శారీరక క్రియ త్రేన్పు, వాంతి, వామిటింగ్, హిక్కిళ్ళు. రసాయన సామ్యం హైడ్రోజన్ అత్యంత వేగంగా స్పందించే, తేలికైన, పేలుడు స్వభావం గల, వాలటైల్ అండ్ ఎక్స్ప్లోసివ్ వాయువు. శరీరంలో నాగ వాయువు కూడా అంతే వేగంగా,
ఆకస్మిక రక్షణ ప్రతిచర్యగా పనిచేస్తుంది. కడుపులో ఆమ్లాలు, స్టమక్ యాసిడ్స్ పెరిగినప్పుడు నాగవాయువు హైడ్రోజన్ లాంటి వేగంతో ఆ ఒత్తిడిని వాంతి రూపంలో పైకి నెట్టి శరీరాన్ని కాపాడుతుంది. 2 కూర్మ ఉపవాయువు ఓజోన్ అవుముడు తో అనుసంధానం. శారీరక క్రియ, కనురెప్పల కదలిక, కళ్ల చలనం, కన్నీటి స్రావం, టియర్ సెక్రీషన్. రసాయన సామ్యం, వాతావరణంలో ఓజోన్ పొర అవుముడు సూర్యుని నుండి వచ్చే హానికర అతినీలలోహిత యువి కిరణాల నుండి భూమిని ఎలా రక్షిస్తుందో, శరీరంలో కూర్మ వాయువు కంటిని బాహ్య ధూళి, కాంతి ప్రమాదాల నుండి అలా రక్షిస్తుంది. కనురెప్పల ఆకస్మిక మూత, కంటిని తడిగా ఉంచే అశ్రువుల స్రావం ద్వారా కంటికి రక్షణ పొరగా ప్రొటెక్టివ్ లేయర్ కూర్మ వాయువు నిలుస్తుంది. 3 కృకర ఉపవాయువు కార్బన్ మోనాక్సైడ్ తో అనుసంధానం. శారీరక క్రియ, తుమ్ము, స్నీజింగ్, ఆకలి, దాహం సంకేతాలు. రసాయన సామ్యం, కార్బన్ మోనాక్సైడ్ స్వల్ప మోతాదులో శరీరంలో అంతర్గత నాడీ సంకేతాల ప్రసారానికి, అత్యవసర హెచ్చరికలకు అలర్ట్ సిగ్నల్స్ ప్రతీకగా పనిచేస్తుంది. ముక్కులోకి నకారాత్మక కణాలు చేరినప్పుడు కృకర వాయువు తీవ్రమైన ఒత్తిడితో తుమ్మును కలిగించి వాటిని బయటకు పంపుతుంది. అలాగే శరీరంలో ఇంధనం, ఆహారం, నీరు తగ్గినప్పుడు ఆకలి, దాహం అనే టాక్సిక్ రిఫ్లెక్స్ సంకేతాల ద్వారా లాలాజల, జీర్ణరసాల స్రావాన్ని అప్రమత్తం చేస్తుంది. 4 దేవదత్త ఉపవాయువు ఆర్గాన్ తో అనుసంధానం. శారీరక క్రియ, ఆవలింపు, యానింగ్, నిద్ర, విశ్రాంతి. రసాయన సామ్యం, ఆర్గాన్ ఒక నోబెల్ గ్యాస్. ఇది పూర్తిగా నిష్క్రియమైనది, ఇనర్ట్, మరియు ప్రశాంతతను ఇస్తుంది. శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గి కార్బన్ డయాక్సైడ్ పెరిగినప్పుడు దేవదత్త వాయువు ఆవలింపు ద్వారా ఊపిరితిత్తులను పెద్దగా విస్తరింపజేసి ఆక్సిజన్ నింపుతుంది. ఇది నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ స్రావాలను ప్రేరేపించి శరీరానికి ఆర్గాన్ వాయువు వంటి మందగమనాన్ని, నిద్రను, స్లీప్ ఇండ్యూసింగ్ కామ్నెస్ ప్రసాదిస్తుంది. 5 ధనంజయ ఉపవాయువు మీథేన్ CH4 తో అనుసంధానం. శారీరక క్రియ, మరణానంతర క్రియలు, శరీరం ఉబ్బడం, కుళ్ళిపోవడం, డీకాంపోజిషన్. రసాయన సామ్యం, మీథేన్, CH4 ప్రకృతిలో సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోతున్నప్పుడు విడుదలయ్యే ప్రధాన వాయువు, డీకే గ్యాస్. ధనంజయ వాయువు మరణానంతరం కూడా దేహాన్ని వదలకుండా ఉండి చివరి మెటబాలిక్ రసాయనాల స్రావాలను విడుదల చేస్తూ దేహం విఘటనం చెందేలా చేస్తుంది. ఇది మీథేన్ వాయువు యొక్క సహజ గుణధర్మానికి ప్రత్యక్ష రూపం. తృతీయ భాగం, హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్ మరియు విసర్జన క్రియలలో వాయువుల పాత్ర. ఆహారపు అలవాట్లు, మనం తినే సంఖ్య మరియు పరిమాణం జీర్ణక్రియ వేగాన్ని, వ్యర్థాల ఉత్పత్తిని శాసిస్తాయి. జీర్ణమైన వ్యర్థాలు శరీరం నుండి విడిపోయే క్రమంలో ప్రేగులు కిడ్నీల మధ్య ద్రవస్థితి సమతుల్యత, హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్ అత్యంత కీలకం. ద్రవ పొరల సమతుల్యత, మూత్రాశయాల్లో వివిధ పీడన పొరలుగా లేయర్స్ నిల్వ చేయబడుతుంది. విసర్జన ప్రక్రియ, మోషన్ సాగుతున్నప్పుడు ప్రతి స్రావచక్రం, సిక్రీషన్ సైకిల్ తర్వాత శరీరంలోని అంతర్గత హైడ్రోస్టాటిక్ పీడనాన్ని సమం చేయడానికి ఆయా నీటి పొరలు పూర్తిగా బయటకు రావాలి. యూరిన్ అవుట్లెట్. అపాన సమాన వాయువుల న్యూమాటిక్ నియంత్రణ, సమాన వాయువు ద్రవాలను వేరు చేయగా అపాన వాయువు న్యూమాటిక్ పంప్ వలె పనిచేస్తూ ఈ హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్ దెబ్బతినకుండా మూత్రాన్ని పూర్తిగా బయటకు నెడుతుంది. ఒకవేళ పూర్తి మూత్ర విసర్జన జరగకపోతే ఆ ద్రవాల నిల్వ వల్ల శరీరంలో నీటి చేరడం, వాటర్ అక్యూములేషన్, వాపులు, స్వెల్లింగ్, ఎడెమా మరియు జీవక్రియ రుగ్మతలు, మెటబాలిక్ డిసార్డర్స్ సంభవిస్తాయి. వాతావరణంలో వాయువుల పీడన మారితే తుఫానులు వచ్చినట్లు దేహంలో ఈ వాయువుల ఒమ్మిడి మారితే రోగాలు వస్తాయి. ఉపసంహారం. ఈ లోతైన విశ్లేషణ ద్వారా స్పష్టమవుతోంది ఏమనగా, మన శరీరంలోని వాయువులు కేవలం అంతర్గత శక్తులు కావు. అవి వాతావరణ వాయువుల యొక్క ఓ, సీర్, ఎన్, హి, నే, హెచ్, ఓ, కో, ఏఆర్, సిహెచ్ ప్రతరూపాలు.
ఇవి శరీరంలో న్యూమాటిక్ సిస్టమ్స్ గా పనిచేస్తూ కదలికలను ఇస్తాయి. మెటబాలిక్ బ్యాలెన్స్ కోసం స్రావక్రియలను సెక్రీషన్స్ శాసిస్తాయి మరియు మూత్రముల విసర్జనల ద్వారా హైడ్రోస్టాటిక్ కంట్రోల్ ను నిర్వహిస్తాయి. ఈ వాయుద్రవ సమగ్రతను కాపాడుకోవడమే సంపూర్ణ ఆరోగ్యం. ప్రాణాది వాయు రూపేణ విశ్వం వ్యాప్య ప్రతిష్ఠిత శరీర వాయు సామ్యేన లభ్యతే పరమం సుఖం. ఓం ప్రాణ అపాన భవ్యాన ఉదాన సమాన వాయుభ్యో నమః.